ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం ప్రసన్న గారు. నమస్తే సిరి. సో మరి శారీలు కొనడం ఒక ఎత్తు అయితే బ్లౌజులు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ కోసం రకరకాలుగా అంటే ఒక టైలర్ నుంచి ఇంకొక టైలరు మాస్టరు ఎవరు బాగా కుడితే వాళ్ళ దగ్గర కుట్టించుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ కావాలి వేసుకున్నప్పుడు. కానీ ఏదో ఒక చిన్న డ్రాప్ వల్ల వేసుకున్నప్పుడు మనకి ఇన్కంఫర్ట్గా ఉండడమో సెట్ అవ్వకపోవడమో ఇవన్నీ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అనొచ్చు. సో అలా కాకుండా ఒక బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఏ విధంగా స్టిచ్ చేయొచ్చు అంటారు మేడం? అసలు మనము లేడీస్కి శారీస్ అంటే ఎంత క్రేజో మనకు తెలిసిన విషయమే. శారీస్ షాపింగ్ చేయడానికి అసలు మనం తిరగని ఏరియా ఉండదు, తిరగని షాప్ ఉండదు. ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి మనం షాపింగ్ చేస్తూ ఉంటాం. 500 నుంచి 5000 వరకు మనం షాపింగ్ చేసి అంత కేర్ తీసుకున్నప్పుడు వేలకు వేలు పెట్టి ఖర్చు చేసి మనం షాపింగ్ చేస్తుంటాము. డే మొత్తం తిరిగి టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని అక్కడ పరిగెత్తాం ఇక్కడ పరిగెత్తాం. అసలు మామూలుగా మనం ఎంత టైం స్పెండ్ చేస్తామో ఎంత మనీ ఖర్చు చేస్తామో వద్దు అనగానే మనం ఆగం. అక్కడ ఒక 10 చీరలు అక్కడ షాపింగ్ చేసినా ఇంకా సాటిస్ఫాక్షన్, ఇంకా షాపింగ్ చేయాలి. అసలు లేడీస్కి ఎంత క్రేజ్ అంటే అందులో ఫస్ట్ నేనున్నాను, మనలాంటి లేడీస్ చాలా మంది ఉంటారు. ఇంత మనం ప్రాసెస్ చేస్తూ ఉంటాం కదా, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేసరికి చాలా మంది ఫెయిల్ అయిపోతుంటారు. ఎందుకు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఒక మాస్టర్ టైలర్కి వెళ్తాం మనం. వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం ఆ బ్లౌజెస్ని, వాష్ చేస్తూ ఉంటాం. ఆ వాష్ చేసిన బ్లౌజ్ని తీసుకెళ్ళి మాస్టర్ టైలర్కి ఇస్తాం. అదే మెజర్మెంట్కి స్టిచ్ చేయమని చెప్పేస్తాం. అదొక మేజర్ ప్రాబ్లం, అదొక మిస్టేక్ అనమాట. అంటే ప్రతిసారి కూడా మనము మెజర్మెంట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, సాగుతూ ఉంటుంది. మనము వాష్ చేస్తాము, రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అది ఐరన్ చేసినప్పుడు కానీ వాష్ చేసినప్పుడు కానీ స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ షోల్డర్స్ చిన్న చిన్న పార్ట్స్ డెలికేట్ గా ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు స్టిచ్ చేసినప్పుడు అవన్నీ సాగుతాయి. సాగిపోయినప్పుడు అదే మెజర్మెంట్స్ మళ్ళీ దాన్ని పెట్టి స్టిచ్ చేసినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే అది సాగిపోయి మళ్ళీ అది సాగిపోయిన బ్లౌజ్ స్టిచ్ చేస్తాడు వాడు. వాడికి తెలుసు ఆ ప్రాబ్లం ఏంటి అనేది, మాస్టర్ టైలర్. కానీ మెజర్మెంట్స్ ప్రాపర్గా తీసుకోరు ఎవరు. అది పెద్ద ప్రాబ్లం అది చాలా మంది ఫేస్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మీడియాలో వెతుకుతూ ఉంటాము, కొన్ని మోడల్స్ని చూసినప్పుడు ఈ బ్లౌజ్ చాలా బాగుంది, ఈ ప్యాటర్న్ చాలా బాగుంది, ఈ షేప్ అయితే మనకు నచ్చుతుంది, ఇట్లా వెతుకుతూ ఉంటాం కదా. ఇలా వెతికినప్పుడు అది మనకు సెట్ అవుతుందా లేదా అని మనం చూసుకోము, అబ్జర్వ్ చేసుకోము. ఎందుకంటే వాళ్ళు మోడల్స్ అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ దానికోసం స్పెషల్గా డిజైన్ మనకి ప్రొడక్ట్ చేయడానికి వాళ్ళు మనకి ఇది చేస్తుంటారు. కానీ మనం అలా కాదు కదా, మనం అంత మెయింటైన్ చేయలేం కాబట్టి మనకు సెట్ అవుతుందా లేదా మనం చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్, మనం చూసుకోకుండా మనకి ఏ సెట్ అవుతుంది, మన బోర్డ్ నెక్ సెట్ అవుతుందా, ప్రిన్సెస్ కట్ సెట్ అవుతుందా, అసలు బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా ఇవ్వాలి, మనకి ఎలాంటి సెట్ అవుతుందో చూసుకొని అప్పుడు మనం చేసుకోవాలి సిరి. ఎందుకంటే ఇవి చాలా రొటీన్గా మనకు తెలియకుండా మనం చేసే మిస్టేక్స్. అంటే ఇప్పుడు మెజర్మెంట్స్ తెలుసుకున్నంత మాత్రం మనం కుట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనం మెజర్మెంట్స్ మాస్టర్కి ఇచ్చినప్పుడు అది కరెక్ట్గా తీసుకుంటున్నాడా లేదా ఒక ఐడియా కోసం అనమాట. ఇప్పుడు ఎలా తీసుకోవాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఇది బ్యాక్ పార్ట్ సిరి. ఇది ఇక్కడ మనకి షోల్డర్ ఉంటుంది కదా, ఈ టేప్ మనం మెజర్ చేసుకున్నప్పుడు ఇది 75 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ 75 సెంటీమీటర్స్ మనం ఇలా టర్న్ చేసినప్పుడు ఇది వైట్ లో ఇంచెస్ లో మనం మెజర్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనం ఈ షోల్డర్ నుంచి ఇలా తీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ సిరి. ఈ బ్యాక్ పార్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మనం ఇలా పెట్టుకోవాలి. అంటే బ్లౌజ్ ప్రాపర్ గా మనకి లెంత్ ఉంటేనే అందంగా ఉంటుంది. ఎంత షార్ట్ ఉన్నా పొడుగ్గా ఉన్నా అది మ్యాటర్ కాదు. మాక్సిమం 13.5 బ్లౌజ్ మెజర్మెంట్ లెంత్ అనేది ఉండాలి బ్యాక్ పార్ట్. ఆ తర్వాత ఈ షోల్డర్ అనేది ఎంత ఉండాలని మెజర్ చేసుకోవాలి. కామన్ గా అందరికి 14 to 15.5 మధ్యలో ఉంటుంది. ఇలా తీసుకోవాలి. తర్వాత ఆమూల్ దీని రౌండ్ మొత్తం ఇలా పర్ఫెక్ట్ గా టైట్ గా పట్టుకొని ఇలా పెట్టి మెజర్ తీసుకోవాలి. ఇక్కడ కామన్ గా చాలా మంది బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి. మెయిన్ ప్రాబ్లం అదే అని చెప్పొచ్చు. ఇది ఫ్రంట్ లో కనిపించినప్పుడు చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు మెయిన్ రీజన్ అంటే కట్ చేసేటప్పుడు ఈ పార్ట్ ని కొంచెం ఇలా స్లైట్ గా కట్ చేయరు. అది చిన్న ఇదే కానీ పెద్ద ప్రాబ్లం గా కనిపిస్తుంది. అవును మేడం. అండ్ అలాగే అక్కడ మెజర్మెంట్స్ కరెక్ట్ ఫిట్టింగ్ తీసుకోవాలా, కొంచెం ఎక్కువ తక్కువ అనేది చూసుకోవాలి. ఇక్కడ కరెక్ట్ పర్ఫెక్ట్ ఈ రౌండ్ మొత్తం మెజర్ చేసుకోవాలి సిరి. ఇక్కడ మొత్తం టేప్ తోటి మెజర్ చేసుకున్నప్పుడు అప్పుడు కరెక్ట్ గా తెలుస్తుంది. అంటే మనం కుట్టియాకు కూడా మనం ఆ మెజర్మెంట్ టేప్ తో మెజర్ చేసినప్పుడు అంతే మెజర్మెంట్ రావాలి. ఇక్కడ
ఇది ఫ్రంట్ లో కట్ చేయాలి, బ్యాక్ లో కాదు. బ్యాక్ లో ఎందుకంటే ఇది ఫోల్డింగ్ ఇలా వచ్చేస్తుంది కాబట్టి ఫ్రంట్ లో ఇలా ముందుకుంటుంది మన షోల్డర్ అనేది, అందుకోసమని ఫ్రంట్ లో ఇది కట్ చేయాలి. మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఎలా చేయాలని చెప్తున్నా. ఇప్పుడు స్లీవ్స్ పార్ట్ కి వచ్చేస్తే ఇది లెంత్ ఇలా తీసుకుంటాం కదా, ఈ మధ్యలో కూడా మెజర్ చేయాలి స్లీవ్స్ కి. ఓకే, కొంతమంది ఏంటంటే ఈ హ్యాండ్ ఒకలాగా ఉంటుంది, ఈ హ్యాండ్ ఒకలాగా ఉంటుంది, అది కూడా వేరియేషన్ ఉంటుంది కొంతమందికి తెలియకుండానే. మన బాడీలోనే ఇన్ని చేంజెస్ ఉంటాయి అన్నమాట. అందుకోసమని ఈ లెంత్ తీసుకోవాలి, ఈ రౌండ్ తీసుకోవాలి, ఈ మధ్యలో పార్ట్ కూడా మనం తీసుకోవాలన్నమాట. రెండు హ్యాండ్స్ కి కంపల్సరీ తీసుకోవాలి. ఈ డాట్ అనేది కంపల్సరీగా వేయాలి, ఎందుకంటే ఇది పైకి క్లాత్ అనేది లేవకుండా ఉంటుంది అనమాట. అంటే ఫోల్డింగ్ ఇట్లా లేవకుండా మనకి ఉంటుంది. ఇక్కడ మధ్యలోంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తీసుకోవాలి ఇట్లా ఈ డాట్. మనం ఇక్కడ వి షేప్ అయితే వి షేప్ తీసుకుంటాము, యూ షేప్ అయితే ఏ షేప్ మనకు నెక్ డిజైన్ బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దామా? షూర్ మేడం. ఇది ఫ్రంట్ పార్ట్ సిరి. ఈ ఫ్రంట్ పార్టే మేజర్ పాయింట్. ఇక్కడే చాలా మంది మిస్టేక్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఇది స్ట్రైట్ కట్ అనమాట. స్ట్రైట్ కట్ అంటే స్ట్రైట్ గా క్లాత్ పెట్టేసి డాట్స్ పెట్టి మనం బెల్ట్ పెట్టుకుంటాం నార్మల్ గా. ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు ఇది బెల్ట్ సపరేట్ పార్ట్ వస్తుంది. ఓకే, ఇది డాట్స్ అనమాట. ఇది కంపల్సరీగా ఈ మెజర్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నప్పుడు ఇది కంపల్సరీ 12.5 ఉండాలి. 12.5 అంటే కప్పు మొత్తం కవర్ అవ్వాలన్నమాట. ఈ కప్పు కవర్ అయినప్పుడే అందంగా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది. అది ఎక్కువ తక్కువ ఇది పైకి వెళ్ళిపోయినా అందంగా రాదు, మరీ కిందకి అయిపోయినా అందంగా రాదు. ఎంత మెజర్మెంట్స్ ఉండాలో అంత మెజర్మెంట్స్ ఉన్నప్పుడే బ్లౌజ్ అందంగా కనిపిస్తుంది మనకి. అవును కదా? ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక బ్యాక్ కవర్ చేస్తున్నప్పుడు చెప్పాను కదా, ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి అనేది. ఇప్పుడు కట్ చేసినప్పుడు ఈ పార్ట్ అనేది కొంచెం స్లైట్గా కట్ చేయాలి కంపల్సరీగా. కట్ చేసినప్పుడు ఫోల్డింగ్స్ అనేది మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఫ్రంట్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉంటాయో ఆ శారీ కట్టుకున్నప్పుడు ఆ బ్లౌజ్ కూడా ఎంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ స్లైట్గా మనం ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి సిరి. ఎందుకంటే మన బాడీని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు మన షోల్డర్ ఎలా ఉంది, ఇక్కడ నుంచి ఇట్లా స్లైడ్ గా ఉంది కదా, అందుకే నేను డ్రాయింగ్ కూడా అలాగే వేసాను. అలాగే మనం కట్ చేసి స్టిచ్ కూడా అలాగే చేయాలి. అంటే కొంచెం పావించే ఎక్కువ కట్ చేయాలి. అంటే ఎక్కువ పట్టి కుట్టినా ప్రాబ్లమే, ఎక్కువ దాన్ని తక్కువ చేసినా ప్రాబ్లమే. అలా మనం చేసుకోవాలి సిరి. మనం ఈ క్లాత్ని కూడా ఎలా ఫోల్డ్ చేసుకోవాలనే అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు క్లాత్ని నేసేటప్పుడు లాస్ట్లో ఒకటి ఎడ్జ్ అనేది వస్తుంది. మామూలుగా ఇలా చూస్తూ ఉంటాం కదా, ఆ బ్లౌజ్ పీస్ని ఫోల్డింగ్ చేసే ప్రాసెస్ కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వీవ్ చేసేటప్పుడు ఇంటర్లాక్ ఇదిలో ఉంటుంది, ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా ఇట్లా ఉంటాయి కదా, దాన్ని క్లాత్ ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఇది కూర్చుంటుంది. లేకపోతే అడ్డదిడ్డంగా మనం కట్ చేసామనుకో అది బ్లౌజ్ తొందరగా చిరిగిపోతుంది అనమాట. అది పెద్ద మేజర్ ప్రాబ్లం. ఇవన్నీ మనం పాటిస్తూ చేసామంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇది. అట్లాగే హ్యాండ్స్ దగ్గర కూడా నేను చెప్పినట్టు ఈ మెజర్మెంట్స్ కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే కొంతమందికి హ్యాండ్స్ ఒక లావుగా ఉంటుంది, అది కనిపించదు మనకు, చూసినప్పుడు కనిపించదు. కాకపోతే అది మనం అబ్జర్వ్ చేసి మెజర్మెంట్స్లో తీసుకున్నప్పుడు తేడా తెలుస్తుంది. అందులో ఆర్మ్ హోల్ కూడా తేడా తెలుస్తుంది కంపల్సరీగా. అది చెస్ట్ కూడా ప్రాబ్లం అవుతుంది. కొంతమందికి హెవీగా ఉంటుంది, కొంతమందికి చిన్నగా ఉంటుంది. ఇట్లాంటి అన్నిటికీ మనం సెట్ చేయాలి అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనేది మనకు చాలా అవసరం. అండ్ అలాగే మరి ఈ ఫ్యాషన్ సంబంధించింది కావచ్చు, టైలరింగ్కి సంబంధించి కావచ్చు, కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. అండ్ చిన్న చిన్న మైన్యూట్ మిస్టేకే మనకి ఎక్కువ డిఫరెన్స్ని కనిపిస్తుంది అంటూ ఉంటారు. దాని గురించి ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అన్న, మీరు కండక్ట్ చేసే సెషన్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మనం కాంటాక్ట్ అవుతే సరిపోతుంది సిరి. ఏంటంటే ఇంట్లో కూర్చొని మామూలు బేసిక్ టైలరింగ్ వచ్చిన వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ తోటి మీరు ఇంకా కొంచెం అప్డేట్ అవుతూ ఇలా స్టిచ్ చేసుకోవడానికి మీకు ఛాన్సెస్ ఉన్నాయి. బుటిక్ లెవెల్లో మీరు సెటప్ కూడా చేసుకోవచ్చు సిరి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.